హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి బంగారం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఎక్కువ ప్రాసెస్ లేకుండా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని అరగంట నానబెట్టాలి. తర్వాత జీడిపప్పు, జాజి పువ్వు, ఇలాచి, లవంగి, చెక్క, అనాస పువ్వు, అల్లం వెల్లుల్లి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలని గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాయి కదా, అవి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో పసుపు, సాల్టు, కారం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు, పెరుగు, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మేమైతే చికెను 3/4 కేజీ తీసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసి చికెన్ని కలపాలి, లేదంటే అడుగు మాడుతుంది. తర్వాత బాస్మతి రైస్ని బాగా కడిగి పెట్టుకోవాలి. చికెన్లోని సాల్ట్ని కరెక్ట్గా వేసుకోవాలి. ఇంకా స్పైసెస్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఆయిల్, సాల్టు వేసి నానబెట్టిన రైస్ వేసి బిర్యానీ మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మధ్యలో కలిపి కొత్తిమీర, పుదీనా, సగం బ్రౌన్ ఆనియన్స్ వేసి 70% ఉడికిన బాస్మతి రైస్ వేసి పుదీనా, కొత్తిమీర, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, కొంచెం నెయ్యి, మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ అయ్యాక మూత తీయాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. అంతే అండి, టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. బిర్యానీ లవర్స్ అయితే ఇలా ఒకసారి చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ బిర్యానీని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. మేమైతే ఈ విధంగా చేసాము. ఈ ప్రాసెస్ అంతా ఒక అరగంటలో అయిపోతుంది. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.